హలో గాయ్స్, మనమైతే అరటి తోటలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. చూడండి, ఇది అరటి తోట చూడండి. ఓకే, తీసుకెళ్తాను మిమ్మల్ని. పొద్దున్నే ఇవి అరటిగెళ్ళు అనమాట. ఓకే, చూడండి, దీన్ని పచ్చట్టుకూరపురం అన్నారు అంటారనమాట. ఇది బాగా ఇక్కడి నుంచి అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా, దుబాయ్, జపాన్, చైనా చాలా దేశాలకు ఇంపోర్ట్ అవుతుంది. ఇది ఇక్కడ డిమాండ్ తక్కువే కానీ బట్ అక్కడికి వెళ్ళేసరికి బాగా దానికి ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ సేల్ చేసే కొద్ది అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది కదా. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి మనకి. ఇదొక గెల. ఇది అరటి తోటల గురించి చెప్పాలంటే కేరళ అంతా కూడా ఇక్కడ ఇక్కడ అరటి మీద ఆధారపడి ఉంటుంది. చూడండి గెల ఎంత బాగుందో. ఇంకా మనకి ఇక్కడ చాలా గెలలు ఉన్నాయి. చూడండి, ఇది ఇంకా మిమ్మల్ని ఎదురు తీసుకెళ్తాను. ఇదంతా అరటి తోటలే. చూడండి, రైతు కష్టాలు ఎవరికి రాకూడదు. ఎందుకంటే రైతు పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేదాకా ఇంకా వ్యవసాయం గురించి అలా ఆలోచించబట్టే మనకి ఏదైనా ఫ్రూట్స్ అవనివ్వనండి, ఏదైనా మనకి కావాలంటే రైతు ఆరుదాలంగా మొత్తం అంతా కష్టపడితేనే ఏదైనా వస్తుంది. నేనేమంటానంటే ప్రతి ఒక్క వస్తువు వెనకాల ఒక కళాత్మకమైన ఒక నైపుణ్యత, ప్రతిభ, తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. ఇంకా మనం ఎదరికి వెళ్దాం. ఇవన్నీ కూడా కొయ్యడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అరటిగెలలే. దీనికి అరటిగెల గురించి చెప్పాలంటే మన కేరళ రాష్ట్రం గురించి చెప్పాలి. కేరళలో ప్రధాన పంట అరటి, కొబ్బరి అనమాట. అక్కడ అంతా కూడా అరటితో చిప్స్ చేస్తారు. నెక్స్ట్ అంత అరటితో కూర చేస్తారు. అరటి పువ్వుతో వగేర వగేర కూరలు ఉంటారు. కేరళ అంటే అరటిగెలలు, కొబ్బరి బొండాలే అనమాట ఫేమస్. ఇక్కడంతా కూడా అరటి మీదే బతుకుతారు అనమాట. దాని గురించి ఒక మూవీ కూడా వచ్చింది రీసెంట్గా. అంటే అరటి రైతులు పడే కష్టాల గురించి తీసారనమాట. ఓకే, బట్ ఇంకా చాలా ఉన్నాయి గెలాలు. చూడండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మనకి దేశానికి వెన్నెముక రైతు లేకపోతే మనకి ఏది పాడి పంట ఏది రాదు. మనకి ఏది రావాలన్నా, ఫ్రూట్స్ రావాలన్నా మనం ప్లేట్లోకి